సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజనీ కెరియర్ లో యాష్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మించడం విశేషం. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ప్రతి కుటుంబంలోనూ ఒక హీరో ఉంటాడు అనే ట్యాగ్ లైన్ తో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఇది ఎమోషన్ తో కూడిన పవర్ఫుల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అవుతుందనే సంకేతాలు ఇస్తుంది. 2027 పొంగల్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలనంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు అన్న ప్రశ్నపై కొంతకాలంగా ఆసక్తికర చర్చ నడిచింది. తాజా సమాచారంతో ఆ రేస్ కు ఫుల్ స్టాప్ పడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కథలోని కొత్తదనం సిబి చూపించిన విజన్ మేకర్స్ ను ఆకట్టుకోవడంతో ఈ అరుదైన అవకాశం ఆయనకే దక్కిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ స్టైల్, మేనరిజం, సిబి టేకింగ్ కలిస్తే తెరపై ఒక కొత్త మ్యాజిక్ క్రియేట్ అవుతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్న యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్ర. రజనీకాంత్ బంధువైన అనిరుద్ ఇటీవల ఆయన అన్ని సినిమాలకి తానే సంగీతం అందిస్తున్నారు. రజనీ అనిరుద్ కాంబో అంటే థియేటర్లో రచ్చ ఖాయమనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. కమల్ హాసన్ తో కలిసి ఆర్ మహేందర్ కూడా నిర్మాతగా వ్యవహరించడంతో ప్రొడక్షన్ విలువపై ఎలాంటి రాజీ ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విజువల్ వండర్ ను 2027 పొంగల్ కానుకగా థియేటర్లో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరొక అంశం అభిమానులను కొత్త భావోద్వేగానికి గురి చేసింది. మొదట దర్శకుడిగా అనౌన్స్ అయిన సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఆయన విడుదల చేసిన లేఖలో అనుకోని పరిస్థితుల కారణంగా ఈ సినిమా నుంచి బయటకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రజనీకాంత్ లాంటి మహానటుడితో కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా చేయడం తన కళ అని, కానీ కొన్ని జీవిత నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చిందని భావోద్వేగంగా చెప్పారు. ఈ ఇద్దరు లెజెండ్స్ తో గడిపిన రోజులు తనకు చిరస్మరణీయమని, అభిమానులకు కలిగిన నిరాశకు హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతూ సుందర్ సి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక సుందర్ సి తప్పుకోవడం వెనుక ఉన్న పరిస్థితులు అభిమానులను కొంత నిరాశపరిచిన ఈ మెగా ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రజనీకాంత్ కమల్ హాసన్ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో మరొక మైలురాయిగా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.